ఇప్పుడు వచ్చేసి రాక్ సైకిల్ గురించి నేర్చుకున్నాం. రాక్ సైకిల్స్ మనకందరికీ తెలుసు. రాక్ సైకిల్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది. కొత్త ఓల్డ్ రాక్స్ న్యూ రాక్స్గా మారుతుంటాయి. ఇగ్నీషియస్ రాక్స్ ఫస్ట్ ప్రైమరీ రాక్స్, ఇంకా అదర్ రాక్స్ అన్నీ ఇగ్నీషియస్ రాక్స్ నుంచి ఫామ్ అయినాయి. అది మనకు తెలుసు. ఇగ్నీషియస్ రాక్స్, ఇవి ఇగ్నీషియస్ రాక్స్ సెడిమెంటరీగా మారుతాయి, మెటమార్ఫిక్గా కూడా ఇవే మారుతాయి. ఫ్రాగ్మెంట్స్ అనేటివి అన్ని ఇగ్నీషియస్ రాక్స్ మెటమార్ఫిక్ రాక్స్ నుంచి వచ్చి సెడిమెంటరీగా ఫామ్ అవుతాయి. ఇదన్నట్టు సెడిమెంటరీ అండ్ ఇగ్నీషియస్ రాక్స్ అవే మెటమార్ఫిక్గా మారుతాయి ఇంటర్నల్ చేంజెస్ వల్ల. సో సెడిమెంటరీ ఇగ్నీషియస్ వచ్చేసి మెటమార్ఫిక్గా మారుతాయి. ఇగ్నీషియస్ నుంచి ఇంకా మెటమార్ఫిక్ నుంచి వచ్చిన సెడిమెంటరీ రాక్స్ అయితే వినట్టు. క్రస్టల్ రాక్స్ అనేటివి మేబీ క్యారీడ్ డౌన్ ఇన్ టు ద మ్యాంటిల్ త్రూ సబ్డక్షన్ ప్రాసెస్ వల్ల లోపలికి వెళ్తాయి. అది మెల్ట్ అయ్యి మళ్ళీ మోల్టెన్ మ్యాగ్మాగా వచ్చి ఇవి మళ్ళీ సోర్స్ ఆఫ్ ఇగ్నీషియస్గా అవుతాయి. ఇది అన్నట్టు. కొన్ని రాక్ ఫార్మింగ్ మినరల్స్ ఏదంటే ఫెల్డ్స్పార్. ఇది హాఫ్ ఆఫ్ ద క్రస్ట్ ఈస్ కాంపోజ్డ్ ఆఫ్ ఫెల్డ్స్పార్. లైట్ కలర్ ఉంటుంది. మెయిన్ కాన్స్టిట్యూయెంట్స్ ఆర్ సిలికాన్, ఆక్సిజన్, సోడియం, పొటాషియం, కాల్షియం, అల్యూమినియం. ఇది సెరామిక్స్కి, గ్లాస్ మేకింగ్కి వాడతారు. క్వార్ట్జ్, ఇది 2 ఎలిమెంట్స్ ఉంటాయి, సిలికాన్ అండ్ ఆక్సిజన్. hexagonal crystalline structure, uncleaved, white or colorless. It cracks like glass and is present in sand and granite. It is used in the manufacture of radio and radar. సో క్వార్ట్జ్ రేడియో రాడార్లో వాడతారు కాబట్టి ఇంపార్టెంట్. క్వార్ట్జ్ అంటే సిలికాన్, ఆక్సిజన్ ఉంటుంది. హెక్సగోనల్ క్రిస్టలైన్ స్ట్రక్చర్ ఉంటుంది. బాక్సైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బాక్సైట్ ఇది హైడ్రస్ ఆక్సైడ్ ఆఫ్ అల్యూమినియంకి సంబంధించిన హైడ్రస్ ఆక్సైడ్. ఇది ఓర్ ఆఫ్ అల్యూమినియం. సో అల్యూమినియం కావాలి అంటే బాక్సైట్ నుంచే తెచ్చుకోవాలి. ఓర్ ఆఫ్ అల్యూమినియం. నాన్ క్రిస్టలైన్ నొక్కర్స్ ఇన్ స్మాల్ పెల్లెట్స్. సో వాట్ ఈస్ బాక్సైట్ అంటే ఓర్ ఆఫ్ అల్యూమినియం. వాట్ ఈస్ ద ఓర్ ఆఫ్ అల్యూమినియం అంటే బాక్సైట్. సిన్నాబార్ అనేది మెర్క్యూరీ సల్ఫైడ్. మెర్క్యూరీ నుంచి వస్తుంది. దీనికి బ్రౌనిష్ కలర్ ఉంటుంది. డొలోమైట్ అనేది డబుల్ కార్బోనేట్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం. డొలోమైట్ అంటే కాల్షియం, మెగ్నీషియం రెండు ఉంటాయి. సిమెంట్, ఐరన్, స్టీల్ ఇండస్ట్రీస్లో వాడతారు. జిప్సమ్, ఇది హైడ్రస్ కాల్షియం సల్ఫేట్ అండ్ యూజ్డ్ ఇన్ సిమెంట్, ఫెర్టిలైజర్, కెమికల్ ఇండస్ట్రీస్లో వాడతారు. హెమటైట్ అనేది రెడ్ ఓర్ ఆఫ్ ఐరన్. మ్యాగ్నెటైట్ బ్లాక్ ఓర్ ఆఫ్ ఐరన్. మైకా, ఇది మైకా అంటే మైకాలో ఏముంటుంది? పొటాషియము, అల్యూమినియము, మెగ్నీషియము, ఐరన్, సిలికా ఇలా అన్నీ ఉంటాయి. 4% ఆఫ్ ఎర్త్ క్రస్ట్ ఇది ఫామ్ అవుతుంది. ఇగ్నీషియస్ అండ్ మెటమార్ఫిక్ రాక్స్ ఉంటుంది. మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తారంటే ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్లో యూజ్ చేస్తారు. ఇలా అన్నట్టు.